ఈ దినవాక్య ధ్యానాంశం క్రీస్తు స్వరూపం. ఒకానొక సమయంలో అబ్రహాం లింకన్ తాను రాజకీయాలలో ప్రవేశించినప్పుడు అతను చేసే ప్రతి పనిని విమర్శిస్తూ, నిందిస్తూ, నిర్నిమిత్తముగా ద్వేషిస్తూ, హేళన చేస్తూ ఎడ్విన్ స్టాంటిన్ అనే వ్యక్తి అబ్రహాం లింకన్ని న్యూస్ పేపర్లో బహుగా దూషిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా గొరిల్లాలను పట్టుకోవాలంటే ఆఫ్రికా దేశంలో ఉన్న అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు, మన దేశంలోనే మనిషి రూపంలో ఉన్న ఓ గొరిల్లా ఉంది అని అబ్రహాం లింకన్ను గొరిల్లాతో పోల్చి బహుహీనపరిచేవాడు. అయినప్పటికీ అబ్రహాం లింకన్ ఇతని విమర్శలకు, ఎత్తి పొడుపు మాటలకు ఎప్పుడూ ప్రతిస్పందించలేదు. అబ్రహాం లింకన్ అమెరికా దేశపు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన తర్వాత అమెరికా దేశానికి యుద్ధ కార్యదర్శి పదవికి ఎవరు సరి అయిన వ్యక్తి అనే ప్రశ్న వచ్చినప్పుడు అబ్రహాం లింకన్ మరో మాట పలకకుండా ఎడ్విన్ స్టాంటన్ అమెరికా దేశపు యుద్ధ కార్యదర్శిగా నియమించాడు. ఎప్పుడైతే అతన్ని యుద్ధ కార్యదర్శిగా నియమించాడో తన చుట్టూ ఉన్న మంత్రులు అబ్రహాం లింకన్ చూసి అతడిని ఎంతగానో దూషించేవాడు, నిర్నిమిత్తముగా హేళన చేసేవాడు. నీ గురించి తప్పుగా ప్రచారం చేసిన వాడిని ఎందుకు నీవు యుద్ధ కార్యదర్శిగా నియమించావు అని ప్రశ్నించారు. అప్పుడు అబ్రహాం లింకన్, నన్ను ద్వేషించినప్పటికీ అతనైతేనే ఆ స్థానంలో సరిగ్గా సరిపోతాడు, కనుక అతన్ని యుద్ధ కార్యదర్శిగా ఉండనివ్వండి అని బోధించాడు. ఎంత గొప్ప నాయకుడు! తాను నిందించబడినప్పటికీ, తనను హేళన చేసినప్పటికీ తిరిగి నిందించగా, తిరిగి హేళన చేయక అతనికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటం, ఇది కేవలం క్రీస్తు స్వరూపం ధరిస్తే తప్ప సాధ్యం కాదేమో కదా. కొంతకాలమైన తర్వాత అబ్రహాం లింకన్ హఠాత్తుగా హత్యగావించబడ్డాడు. అలా చంపబడిన అబ్రహాం లింకన్ శవాన్ని చూడటానికి పరుగున వచ్చిన ఎడ్విన్ స్టాంటన్ అబ్రహాం లింకన్ యొక్క శవాన్ని చూస్తూ బోరున ఏడుస్తేలా చెప్పాడు, అమెరికా దేశ చరిత్రలో ఇంత గొప్ప నాయకుని ఎన్నడూ చూడలేదు అని ఎడ్విన్ స్టాంటన్ అబ్రహాం లింకన్ శవంపై పడి హృదయం పగిలేలాగా ఏడ్చినట్లుగా చరిత్ర తెలియబరుస్తుంది. మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయడని మత్తయి సువార్త 5:44 అనే బైబిల్ వాక్యాన్ని కేవలం చదవటం మాత్రమే కాకుండా అక్షరాల క్రియల్లో పెట్టి శత్రువుని ప్రేమించడమే కాకుండా శత్రువును ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆశపడిన అబ్రహాం లింకన్ మనకెంతో అయినా మాదిరి కదా. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.